వాక్యము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనం, కీర్తనలు 45వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. పూర్తిగా చదువమ్మా. రండి నమస్కారము చేసి సాగిల పడుదుము. కీర్తన 45:11. కావున కీర్తన 45 నమస్కరించుము. అందరూ ఒకసారి నమస్కరించండి. అందరూ దేంతో? అలా తెలిసి మీకు నమస్కరించమని కానీ చేతులు ఎత్తుగా పెట్టారు. హల్లెలూయా. ఈరోజు నమస్కరించే చేతులు. హల్లెలూయా. రాసుకోండి. ఈరోజు అంశము నమస్కరించే చేతులు. హల్లెలూయా. ఏంటి నమస్కారం దేంతో పెడతాం? చేతులతోనే. నమస్కారం తెలుసు కదా అందరికీ. ఫస్ట్ రోజు కూడా చెప్పాం మనం దేవుని సన్నిధిలో నమస్కరించాలి. రండి మన దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కరించదము. అంటే ఇంకా ఇదిగో ఈ రాజు, ఈ ప్రభువు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. హల్లెలూయా. నమస్కారం ఏం కలుగు చేస్తుంది? సంస్కారం కలుగు చేస్తుంది. హల్లెలూయా. అంటే సంస్కారవంతులు నమస్కారం పెడతారు. అందుకే సబ్బుకి ఏమన్నాడు? సంస్కారవంతమైన సోప్ అన్నాడు, సబ్బు అన్నాడు. ఎందుకన్నాడు? శుభ్రం చేస్తుంది కాబట్టి. హల్లెలూయా. దేవుని వాక్యము కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము, దేవునికి నీవు నువ్వు నీ చేతులు నమస్కరించే చేతులుగా ఉండాలి. హల్లెలూయా. అంటే మేము వచ్చి ఇక్కడ కూర్చుంటాం. దైవ సేవకురాలకి నేను నమస్కారం పెట్టి వచ్చానండి దేవుని సన్నిధి కన్నాలు చేయొద్దని నేను లెక్కెట్టుకున్నానులే. నేను ఎవరెవరు మా నమస్కారం వందనాలు చెప్పొచ్చారో చూశాను. చెప్పండి అమ్మా, మీరు చెప్పిన వాళ్ళన్నా చెప్పరా? ఎప్పుడు చూసి లేదు. హల్లెలూయా. ఏంటి ఈ నమస్కారము ఎవరికి? ఒక మనిషిని మహిమపరచడానికి అయితే కాదు, దేవునికి సంబంధించిన నమస్కారం. ఇంకా నేను తర్వాత వచనాల్లో చెప్తాను. ఒక మనిషికి పెట్టే, ఒకవేళ నువ్వు నాకు ఏమైనా నాకు చేతులు జోడించి చెప్తున్నావేమో, ఒక మనుష్యునికి పెట్టే నమస్కారం గురించి నేను మాట్లాడటలేదు. ఒక సహోదరికి పెట్టే నమస్కారము దేనికి చెందింది అంటే దేవునికి చెందినది. హల్లెలూయా. ఏంటి దేవుని సన్నిధిలో మన చేతులు నమస్కరించే చేతులుగా ఉండాలి. ఎక్కడైనా ఏంటి? చర్చిలోనేనా? దారిలో రోడ్డు అంటే వెళ్తామండి. ఏంటి అక్షయ కూతురు, బాబీ కూతురు రోజు రోడ్డు మీద వచ్చేస్తున్నా, నేను నడుచుకుని పంచాయతీలో సీరియస్గా వచ్చేస్తున్నా. ఆ పిల్ల అక్కడ ఉంది రోడ్డు మీద. నమస్కారం అనేది దేవుని మహిమపరచడానికి. అందులో మన చేతులు, దేవుని బిడ్డల చేతులు నమస్కరించే చేతులుగా ఉండాలి. హల్లెలూయా. మొదటిగా కొన్ని అంశాలు నేను మీకు చెప్తాను. ఏ విషయాల్లో నమస్కరించాలి, ఎవరికి నమస్కరించాలి అనే విషయమును. హల్లెలూయా. ఏంటి మొట్టమొదటిగా మనం ఎవరికి నమస్కారం చేయాలి? దేవునికి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే మోకరించి ఏం చేస్తున్నాం? నమస్కరించి ప్రార్థన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. రెండు మోకాళ్ళేసి రెండు చేతులు ఇలా పెట్టి దేవునికి ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. ఈ నమస్కారం యొక్క అర్థము మీకు చాలా ఏంటి? ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం పెడతాం? నమస్కారం పెడతాం. ఇంకా రెండవ సందర్భం ఏంటంటే, నీకు ఏదైనా అవసరత కావాలనుకో, ఏదైనా అడగాలనుకో, దయచేసి నాకు సహాయం చేయండి రెండు చేతులు జోడించి అడుగుతూ ఉంటాం. ఈ రెండు కూడా ఇప్పుడు ఎవరిని అడగాలి? నువ్వు దేవుణ్ణే. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాగానే ఆ గొప్ప దేవుణ్ణి నువ్వేం చేయాలి? సిప్పలపాడమ్మా. మహోన్నతుడైన యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని ఎలాగా నమస్కరించి? యెహోవాను దర్శించడానికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. ఎవరిని చూడడానికి వచ్చావు? దేవుని చూడడానికి దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఏం చేయాలంట? నమస్కరించి. నమస్కారం ఆరాధనలో ఒక భాగం. హల్లెలూయా. ఈ నమస్కారం దేన్ని తెలియజేస్తుందంటే, దేవునిని నేను ఘనపరుస్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన విలువను నేను ఇప్పుడు రాగానే వందనాలు చెప్పలేదు అంటే సేవకుని విలువ నీకు తెలియదు.
చేయట్లేదు. అవునా? ఓ సేవకులే కదా, పాస్టర్ గారు మన ఊర్లో పాస్టర్ గారు కదా అనుకుంటున్నావు నువ్వు కదా. ఏంటి ఇంకో విషయం చెప్పిన, నేను బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నా పెళ్ళయ్యే రోజు వరకు ఏ ఆదివారం నా పాస్టర్ గారికి వందనాలు చెప్పకుండా నేను ఇంటికి రాలేదండి. మీరు ఎన్ని ఆదివారాలు మాకు వందలు చెప్పండి. ప్రతి ఆ దేవుని సన్నిధికి వచ్చిన దినము, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి దినము, పరిశుద్ధ దినము, దేవునికి నమస్కారం చేయాలి, దైవజనునికి నువ్వు వందనాలు చెప్పాలి. దేవుని తరపున ఏంటి ఎవరికి ఒక్కొక్కరు వందనాలు చెప్తారు. ఎలా చెప్తారు? అలాగంటారు. కానీ ఎవరికి వందనాలు చెప్తున్నాం మనం? దేవునికి. ఏంటి ఒక్కొక్కరు వచ్చి అంటారు వందనాలండి. ఏంటి సుసన్న గారు దేవునికి వందనాలండి కూడా. ఏంటి ఎలా చెప్పాలి వందనాలు? అలాగే చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ వందనాలు అంటే పలకలేకపోతే దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటి? దేవుని స్తుతించుడి. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ చేతులు నోరు కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మనకు నమస్కారము చేయాలి. ఆదికాండం 24వ అధ్యాయము 52వ వచనం, ఆదికాండం 47వ అధ్యాయం 31వ వచనం, 24:52. నేను తీసుకోవట్లేదు, మీరు తీసుకొచ్చింది అమ్మ చదివితే. హల్లెలూయా. ఎవరండి ఇక్కడ? మొట్టమొదటిగా ఇక్కడ ఎలియాజరు ఏం చేస్తున్నాడంటండి? యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేస్తా ఉన్నాడు. ఎలియాజరు ఎవరు? అబ్రహాము యొక్క సేవకుడు. ఈ అబ్రహాము యొక్క సేవకుడు ఎవరిని తీసుకురావడానికి వెళ్ళాడు? 24వ అధ్యాయంలో పెండ్లి కుమార్తెను, తన యజమానుని కుమారునికి పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉన్న అంతమంది అమ్మాయిల్లో ఏ అమ్మాయి దేవుడు ఏర్పరిచిన బిడ్డో, ఏ అమ్మాయి నా యజమానుని కొరకు ఏర్పాటు చేసిన బిడ్డో తెలుసుకోవడం కోసం చక్కని ప్రార్థన చేశాడు. చక్కగా దేవుడిని ఆనవాళ్ళు అడిగాడు. ఆ పొందుకున్న తర్వాత ఏం చేశాడంటే దేవునికి సాష్టాంగపడి నమస్కారము. హల్లెలూయా. బైబిల్ అంతా మనం చదువుతూ ఉన్నట్లయితే చాలా సందర్భాల్లో చాలా మంది భక్తులు దేవునికి నమస్కారము చేసేవారు. హల్లెలూయా. ఈ దినాలలో ప్రజలు దేవునికి ఏం చేయట్లేదు? నమస్కారము చేయట్లేదు. దావీదు భక్తుడు కూడా నిత్యము దేవుని సన్నిధిని నమస్కారము చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని తన చేతులు రెండు జోడించి దేవునికి ప్రార్థించే వ్యక్తి అయి ఉన్నాడు, దేవునికి ఆరాధించే వ్యక్తి అయి ఉన్నాడు. నీ చేతులు ఇలా వందనాలు చెప్పడానికి లేదు. దేవుడు అలా చెప్పమన్నాడు వందనాలు, నమస్కారం ఎలా చేయమన్నాడు? ఏంటి ఎక్కడ కనపడినా ఒక సేవకులకే కాదు, దేవుని బిడ్డలకు కూడా దేవుని పేరిట నువ్వు ఏం చెప్పాలి? వందనాలు. అప్పుడు నీ చేతులు ఏ చేతులు అవుతాయి? నమస్కరించే చేతులు అవుతాయి. ఎలియాజరు ఏంటి అదే దేశం, అసలు తన దేశం కాని దేశంలోకి వెళ్ళాడు ఎలియాజరు. అవునండి. అబ్రహాం ఇంట్లో రోజు ఉన్నాడు. అబ్రహాం యొక్క పెద్ద దాసుడు, సేవకుడు. ఎక్కడో ఆ దేశంలో వెళ్ళి ఆ నుయ్యి దగ్గర దేవునికి వందనాలు చెప్పకపోతే ఎవరన్నా చూస్తారా? ఇక్కడంటే మేము చూస్తాం, మిమ్మల్ని అందరూ మేము పట్టేసుకుంటాం. నువ్వు చెప్పు, నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పలేదని. కానీ ఆ ఊరిలో ఎవరికి దేవుడు అంటే తెలియదు. ఎవరు లాబాను కుటుంబం కానీ, బెతుయేలు కుటుంబం కానీ యెహోవా దేవుడిని వాళ్ళు ఎరగని ప్రజలు. అలాంటి చోట ఈ ఎలియాజరు ఎవరికి నమస్కారం చేస్తున్నాడు? దేవునికి. హల్లెలూయా. రండి, ఒక్కొక్కసారి నువ్వు చేసే చిన్న నమస్కారం, నువ్వు చేస్తున్నటువంటి చిన్న ప్రార్థన ఏంటి ఒక్కొక్కసారి వారి హృదయాల్లో ఏం చేస్తుంది? దేవుణ్ణి గురించిన ఆలోచనను కలుగు చేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద భోజనాలకు వెళ్తూ ఉంటారు అండి, గొప్పడు భోజనాలు పిలుస్తూ ఉంటారు ఒక్కోసారి మనం కదండి. అలాంటప్పుడు ఆ భోజనం బంతిలో కూడా వస్తాడు, చూసి వీళ్ళు దేవుడికి వీళ్ళు ప్రార్థన చేసుకుని అన్నం తింటారనమాట అనే ఆలోచన కలుగుతుందా లేదా? ఏంటి కలుగుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు చేసే నమస్కారము, ఒక నమస్కారం ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొచ్చిందో ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను ఈరోజు. హల్లెలూయా. దావీదు తన జీవితంలో నిత్యము దేవునికి నమస్కరించే వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ ఎలియాజరును మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండం 47:31. ఏంటి ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఇక్కడ ఎవరు? యాకోబు చివరి దినాలలో తన మంచం తలగడం మీద వంగి తన దేవునికి ఏం చేస్తున్నాడంట? నమస్కారము. హల్లెలూయా. నమస్కారం పెడతారండి ఏంటి?
అని దేవుడు ఎన్నో మేలు చేశాడు. నాడు నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చావు, నీకు వందనాలు బాబు అని ఆ చివరికి పడుకునే సమయం మంచం తలాపి మీద ఏం చేశాడంట, పడుకుంటూ ఎవరికి నమస్కారం చేశాడంట, దేవునికి. హల్లెలూయా అండి. ఇంకా నేను సృష్టి గురించి అయితే తీయలేదు కానీ ఆకాశ వైశాల్యం, భూమి, అంతరిక్షం ఇవన్నీ కూడా దేవునికి ఏం చేస్తున్నాయంట అండి, నమస్కారం చేస్తుందంటే. ఆకాశానికి చేతులు ఎక్కడున్నాయి? ఆకాశం అంటే ఆకాశ వైశాల్యము దేవునికి నమస్కారం చేయుచున్నదనే మాట దేవుని వాక్యంలో ఉంటుంది. ఏంటి చంద్రుడు, నక్షత్రాలు కూడా దేవునికి ఏం చేస్తాయంట, రోజు నమస్కారము ఏంటి చేస్తా ఉన్నాయి. ఏంటి దేవుడు, మీకు ఒక విషయం చెప్పనా, మనిషిని దేవుడు దేంతో చేశాడని చెప్పాను, చేతులతో చేశాడని చెప్పాం. అయితే చేతులతో చేయబడిన ఈ మనిషి తన్ను సృష్టించిన దేవుని వైపు తన చేతులెత్తి నమస్కరించి ఆరాధన చేయకుండా ఆ మనుషుల చేతులతో చేసిన దేవతలకు ఏం చేస్తాడంటండి, నమస్కరిస్తాడు. ఏంటి దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19వ వచనం, ఏలయనగా వీరొక దేవునికి నమస్కారము చేయవద్దు. నిన్నేమో తన చేతులతో చేసి ఆ చేతుల్ని కలుగ చేసి నీ చేతులు ఇచ్చేమో ఎవరిని నమస్కరించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన్నే నమస్కరించాలని ఆయన కోరుకుంటే ఇశ్రాయేలు ప్రజలే కాదు ఈరోజు జనాంగం అంతా కూడా ఎవరికి నమస్కారం చేస్తున్నారండి? ఈ 10 రోజులు ఎవరికి చేశారు? కానీ ప్రజలందరూ ఎవరి చేత చేయబడిన వారు? దేవుని చేత చేయబడి. చెప్పాను కదా, ఆ పిండముగా దేవుడు మనం తన చేతులతో అద్భుతంగా అవయవ నిర్మాణం చేసినటువంటి దేవుణ్ణి మరచి అండి వేరొక దేవుని, హల్లెలూయా. ఏ దేవుడు అంటే వేరొక దేవుడు, హల్లెలూయా. ఏంటి నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, హల్లెలూయా. ఏంటి వేరే ఏ దేవుడికి కానీ దేవతలకు కానీ నీవు కానీ నీ కుటుంబము కానీ ఏం చేయకూడదు. మనందరం దేవుని సన్నిధికి వస్తున్నామండి. ఏదో కొద్ది గొప్ప మన భర్తలు అంత భయంకరమైన విగ్రహారాధికులు ఎవరు లేరు కదా, అయితే గుడికి రారు, త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు తప్ప విగ్రహారాధన చేసే వ్యక్తులు ఎవరు కూడా సాధ్యమైనంత వరకు లేరు. కానీ అక్కడక్కడ ఉన్నారు, ఆమె రొక్కుబడి ఉందండి, ఇక్కడికి వెళ్ళి వస్తామండి, అక్కడికి వెళ్ళి వస్తామండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభువా ఆ విగ్రహాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నటువంటి నా కుటుంబాన్ని నువ్వు మార్చు నాయనా, హల్లెలూయా. ఆ విగ్రహ పూజలు చేసినటువంటి నా భర్త చేతులను నీకు నమస్కరించే చేతులుగా మార్చు, ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏంటి ఆ చేతులు ఎందుకు నువ్వు ఆ ప్రార్థన చెయ్యాలి అంటే ఆ యొక్క నిజమైన దేవుడికి ఆ చేతులు పూజలు చేయటం లేదు, నిజమైనటువంటి దేవునికి ఆ యొక్క చేతులు ఆరాధించట్లేదు. కాబట్టి ఆ చేతులను శుభ్రం చేసే శక్తి నీలో ఉంది, హల్లెలూయా. ఆ చేతులు కడిగే శక్తి నీలో ఉంది, నీ ప్రార్థనలో ఉంది, నీ విశ్వాసంలో ఉంది. దేవుని సన్నిధిలో ఏంటి వేరే ఏ దేవుడికి కూడా నమస్కారము చేయకూడదు. ఇంకా చూసినట్లయితే అది నిర్గమకాండం 34వ అధ్యాయం 31 వచ్చిన చూడండి, ముందు 4:31లో కూడా చూడండి. మరియు యెహోవా చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమని తెలిసిందంటండి వాళ్ళకి, యెహోవా దేవుడు మా బాధ వినెను, మా బాధను తెలుసుకున్నాడనే విషయం తెలిసి దేవునికి ఏం చేశారంటండి అంటే ఆయా సందర్భాల్లో ప్రజలు ఎలాగ దేవునికి నమస్కరించేవారు అనే విషయాలు మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చూసినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. అందుకు మోషే హల్లెలూయా. ఏంటి ఇక్కడ మోషే జీవితంలో కూడా చూసినట్లయితే మోషే చేతులు కూడా దేవునికి ఏం చేస్తున్నాయి, నమస్కారము, హల్లెలూయా. బైబిల్లో భక్తులు ఇంకా ఏలియా ఏంటి, దావీదు, ఎలీషా ఏంటి, ఇంకా ప్రజలు, సేవకులు వీళ్ళందరూ కూడా ప్రార్థన అంటే ముందు వారు చేసేది నమస్కారమే, హల్లెలూయా. ఈ రోజుల్లో లాగా మనకేమి ఈ రోజుల్లో లాగా అప్పుడేమి సేవకులు లేరు, చక్కని వాక్యాలు చెప్పడానికి మందిరాలు లేవు, ఏం చేయడానికి ఆదివారం వచ్చి కూర్చొని
కూర్చొని ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి వాళ్ళు చేసే ప్రార్థన ఆరాధన ఎప్పుడు కూడా ఒకటే, ఆ దేవునికి నమస్కారం చేయడం, దేవునితో స్పష్టంగా మాట్లాడటం. మనిషి ఈరోజు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో దేవుడితో వాళ్ళు అలా మాట్లాడుకునేవారు అంతే. దేవుడితో వాళ్ళ ఆ సందర్భాలన్నీ కూడా అలా చెప్పుకుంటూ ఉండేవారు తప్ప మనకులాగా 2 మందిరాల్లో గంటల ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం అలాంటి చాలా తక్కువ సందర్భాలు. ఎస్తేరు విషయంలోనూ, ఒక మోషే విషయంలో ఇలా దేవుడు రమ్మని చెప్పిన సందర్భాల్లో మాత్రం వారు ఉపవాసాలు వారు చేసేవారు. దానియేలుతో దేవుడు చెప్పాడు ఉండమని 21 రోజులు, మోషేతో 40 రోజులు కొండెక్కమని చెప్పాడు. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంది. అలాగే నెహెమ్యా కొద్ది దినాలు ఉపవాసం ఉన్నాడు. అలాగా ఆ రోజుల్లో వారు మొట్టమొదటిగా దేవునికి చేసే గొప్ప ఆరాధన, గొప్ప ప్రార్థన ఏంటి అంటే నమస్కారమే. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే యెహోషువ కూడా 5వ అధ్యాయం 14వ వచనంలో రాసుకోండి. యెహోషువ 5:14. చేశాను. హల్లెలూయా. ఇతనెవరండి? యెహోషువ. హల్లెలూయా. యెహోవా దూత పరలోకము నుంచి పంపించబడింది. యెహోవా సేనాధిపతిగా యెహోషువ యొద్దకు రాగానే యెహోషువ ఏం చేస్తున్నాడంటే నమస్కారము. హల్లెలూయా. ఫస్ట్ గారు మీ ఇంటికి రాగానే ఏం పెట్టాలి? ఏం పెట్టాలంటే ఏం పెట్టాలండి? ఇవ్వాలా, పాలివ్వాలా? ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు. హల్లెలూయా. దైవజనుని ఆ గుర్తింపును గుర్తించి యెహోషువ అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? సాష్టాంగ నమస్కారము చేస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మొదటిగా నువ్వు దేవునికి ఏం చేయాలి? నమస్కారము చేయాలి. హల్లెలూయా. దేవునికే నమస్కారం చేయాలి తప్ప వేరొక దేవునికి కానీ వేరే ఎన్ని సందర్భాలు, ఇంకా నేను కిందకి వెళ్ళేటప్పుడు అంశం మీకు నేను చెప్తాను. దేవునికి తప్ప వేరెవ్వరికి కూడా మనము నమస్కారము చేయకూడదు. అంటే అది నమస్కారం అనేది దేవునికి చేస్తున్న ఆరాధన, దేవునికి చెల్లిస్తున్న మహిమ. హల్లెలూయా. ఆ మహిమను మరి ఎవ్వరికి కూడా చెల్లించడానికి లేదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 8:19 విగ్రహారాధన గురించి అది హల్లెలూయా. అంటే విగ్రహాలకు సంబంధించిందే మీకు అర్థమవడం కోసం నేను 2-3 మాటలు చెప్పాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9:3. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములు చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు. ఎంతసేపు అంటే జాముకి ఎన్ని గంటలు చెప్పాను? ప్రతి సంవత్సరం చెప్తాను ఈ అంశం. 3 గంటలు. మరి నమస్కారం ఎంతసేపు? ఒక సెకండ్. నమస్కారం పెట్టండి అందరూ. ఎంతసేపు? కానీ ఇలాగున్న నమస్కారం ఎన్ని గంటలు పెట్టారంట వాళ్ళు? 3 గంటలు. ఒక జాము సేపు అంటే 3 గంటల సేపు వారి చేతులు దేవుడిని నమస్కరించి ఆరాధిస్తానే ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి? ఒక జాము సేపు నమస్కారము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. ఏంటి? చేతులు ఎత్తమంటే అంతసేపు ఇలా నమస్కారం పెట్టి 3 గంటలు ఉండాలంటే ట్రై చేస్తారు ఎవరన్నా ఇంటికి వెళ్ళి? హల్లెలూయా. ప్రార్థన చేసిన గంట అయినా కొన్ని అరగంట అయినా మన చేతులు ఎలా ఉండాలి? దేవునికి నమస్కరిస్తూనే. అంటే అది ఏం తెలియజేస్తుంది అంటే నువ్వు దేవునికి ఇస్తున్న గౌరవం, దేవుడికి నువ్వు ఇస్తున్న విలువ. నేను కుర్చీలో కూర్చొని కింద చేయలేకపోతున్నాను, కుర్చీలో కూర్చొని చేసుకుంటాను. కూర్చున్నంతసేపు నేను చేతులు ఇలా పెట్టే ప్రార్థన చేసుకుంటాను ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఏంటి? ఒక జాము సేపు తమ దేవునికి వారు ఏం చేస్తున్నారంట? నమస్కారము. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? అలాగేనే ఉంది. నేను తప్పు చదివాను నేను. ఏంటి? నమస్కారం నమస్కారం నమస్కారము, చేతులెత్తి నమస్కారం అనే మాట చాలాసార్లు దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఏంటి? ఒక్క 0 అయినను పొల్లైనను 0.5 అయినా కూడా తప్పిపోదు, తప్పు కాదు. హల్లెలూయా.
హల్లెలూయా. అలాంటప్పుడు ఎంత శ్రేష్టమైన మాటలు మనం విడిచిపెట్టేయాలా? ఏ మాటని మనము విడిచిపెట్టకూడదు. నమస్కారం చేసే విషయంలో దేవుడు ఏది కోరుతున్నాడో, ఎలా చెయ్యమని కోరుతా ఉన్నాడో, నీ చేతులు అలాగ దేవునికి నమస్కరించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా దేవాది దేవునికి నమస్కరించే వ్యక్తివి. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను చేస్తానండి నా దేవునికి నమస్కారం. హల్లెలూయా. నమస్కారం. రెండవదిగా చూసినట్లయితే ఏంటి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ అయిపోతాం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండిన సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. హల్లెలూయా. ఈ యొక్క యోనాతాను యొక్క కుమారుడు దావీదు మహారాజు అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు దావీదుకి? తన స్నేహితుడైన యోనాతాను జ్ఞాపకం వచ్చాడు. ఎందుకంటే యోనాతాను ఎక్కడ చనిపోయాడు? యుద్ధంలో సౌలు కుమారుడు యోనాతాను తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఒకరోజే చనిపోయారు. చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి రాజ్యం అంతా కూడా ఎవరికి వచ్చేసింది? దావీదుకి వచ్చేసింది. దావీదుకి వచ్చిన తర్వాత అతని హృదయంలో ఎవరు గుర్తొచ్చారు? యోనాతాను. ఎందుకు అతను ప్రియమైన స్నేహితుడు. వారిద్దరూ నిబంధన చేసుకున్నారు. దేవుని వాక్యం ఎన్నోసార్లు మనకు సేవకులు చెప్పారు. తన ప్రాణ స్నేహితుడిగా యోనాతాను దావీదు కూడా వారి జీవితకాలం అంతా కూడా బ్రతికారు. అయితే అతన్ని బట్టి ఉపకారం చేయడానికి ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అసీబా అనే వ్యక్తి ఏమని చెప్పాడు? ఇదిగో యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు. మీరు స్నేహకాలంగా ఉన్నప్పుడు అతను చాలా చిన్నోడు, అతను 2 కాళ్ళు కుంటివి, అతను ఇలా ఉన్నాడు అనగానే వెంటనే దావీదు ఏమన్నాడు? వీళ్ళు అర్జెంటుగా ఎక్కడున్నా సరే మెఫీబోషెతును తీసుకొచ్చేయండి అన్నాడు. తీసుకొచ్చిన వెంటనే మెఫీబోషెతు ఏం చేశాడంట? దావీదుకి సాష్టాంగం ఏం చేశాడంటే, అతని కాళ్ళు ఉన్నాయా? లేవు. అంటే అతను నడిపించుకు రావాల్సిన ఉండాలి. మరి ఆ రోజుల్లో ఈ కుర్చీలు ఉన్నాయో లేదో, మరి అప్పుడు తయారు చేయబడలేదు కాబట్టి ఆ కుర్చీలు ఆ రోజుల్లో కుంటోళ్ళని ఏం చేసుకురావాలి? అటు ఇటు మోసుకొని రావాలి. అలాంటి వ్యక్తి దావీదు దగ్గరికి రాగానే ఏం చేస్తాడంట? సాష్టాంగపడిపోయి ప్రజా నమస్కారము చేశాడు. రాజు సన్నిధి అనేది ఏంటో తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలం అంతా కూడా రాజు సన్నిధికి ఎవరు వచ్చినా కూడా రాజు సన్నిధిని ఏం చెయ్యాలి? నమస్కారము చెయ్యాలి. తర్వాత కూడా మనం చూసినట్లయితే బత్షెబ కూడా రాజు సన్నిధికి వస్తుంది. రాజు సన్నిధికి వచ్చి 1వ రాజుల గ్రంథంలో ఏం చేస్తుంది? నమస్కారం చేస్తుంది. నాతాను కూడా వస్తాడు. నాతాను కూడా రాజు సన్నిధికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? సాష్టాంగపడి నమస్కారము చేస్తాడు. దేవుని సన్నిధిలో మెఫీబోషెతు చేసినటువంటి ఆ చిన్న నమస్కారము ఎక్కడ కూర్చోబెట్టింది? రాజు భోజనపు బల్ల యొద్ద. హల్లెలూయా. నువ్వు దేవునికి నమస్కరించే వ్యక్తివైతే, దేవుని ఆరాధించే వ్యక్తివైతే దేవుని బల్ల యొద్దే నువ్వు నివాసం చేస్తావు. దేవుని బలిపీఠం యొద్దే నువ్వేం చేస్తావు? నివాసం చేస్తావు. దేవుని సన్నిధిలోనే నువ్వు నీ జీవిత కాలం అంతా కూడా ఉంటావు. హల్లెలూయా. ఆ రోజు వచ్చి మెఫీబోషెతు ఆలోచన ఏమై, ఆ కుర్రోడు కదా కాళ్ళు అయితే లేవు కానీ మన పిల్లోడే కదా, వచ్చినట్టే మనం అయితే ఏమంటాం చెప్పిన? మా నాన్న చచ్చిపోయి నాలుగు గుర్తొచ్చాను నీకు, నేను 4 రోజులు మాట్లాడకపోతే నేను గుర్తులేనా నీకు అని అడిగేస్తాం మనుషుల్ని. కానీ మెఫీబోషెతు మా నాన్న ఎంత స్నేహం నీకు, మా నాన్న ఎన్నిసార్లు మా తాత చంపేయాలని చూస్తే ఎన్నిసార్లు కాపాడాడు? ఎవరు కాపాడండి? యోనాతానే కాపాడాడు. హల్లెలూయా. వెనకాల గోడ సందు నుంచి దింపి ఆ రాజమార్గంలో నుంచి బయటికి పంపించాడు. అలాంటి అవన్నీ గుర్తొస్తే ఏమనాలి? ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా అనొచ్చు. ఇప్పుడు కోపంగా కాకపోయినా ఏమండి దావీదు మహారాజు గారు, మా నాన్న చచ్చిపోయి ఎన్నాళ్ళు అయింది, మీరు రాజు అయ్యారు, మీకు ఇన్నాళ్ళకి నేను, కానీ ఒక్క మాట అయినా అన్నాడా? ఆ ఒక్క మాట కూడా అనలేదండి. ఆ ఒక్క మాట కూడా అనకుండా సాష్టాంగపడి, అయ్యా నువ్వే నాకు దిక్కు, నిన్నే నేను గౌరవిస్తున్నాను, నీవే నా జీవితానికి ఆశ్రయము, నీవే నా జీవితానికి ఆధారం అనుకున్నాడు. దావీదు పిలవగానే మెఫీబోషెతుకి అర్థమైపోయింది, రాజసన్నిధికి పిలవడం అంటే మాటలేమి కాదండి. ఎస్తేరు రాజసన్నిధికి పిలవడానికి ఎన్ని దినాలు ఉండవలసి వచ్చింది? ఎన్ని
30 దినాలు కదా, 30 దినాల వరకు కూడా సొంత భార్య అయినా కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళాలనుకుంటుందా? ఏమి రావాలి? పిలుపు రావాలి. రాజ సన్నిధికి భార్య రావచ్చు, రాజ సన్నిధికి మంత్రి గారు రావచ్చు, రాజు సన్నిధికి ఫలానా వ్యక్తి వచ్చి ఎవరైనా వర్తమానం చెప్తే రాజుగారు రమ్మని చెప్తేనే తప్ప రాజ సన్నిధికి వెళ్ళడానికి ఉండదు. దేవుని సన్నిధిని కూడా ఇక్కడ రాజ సన్నిధికి దావీదు పిలవగానే మెఫీబోషెతుకి అర్థమైపోయింది. నిజమే, రాజ సన్నిధికి పిలవడం అంటే చిన్న మాట కాదు. ఇంకో విషయం తెలుసా ప్రియబిడ్డ, దేవుని సన్నిధికి నువ్వు వచ్చావంటే అది చిన్న విషయము కాదు. ఎవరు పిలిచారు నిన్ను? తన చేతులు చాచి నిన్ను పిలిచాడు. లోబడనల్లని ప్రజలమైన మన వైపు దినమంతయు తన చేతులు చాచి పిలుచుచున్నాడు. దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి ఈరోజు రాజ సన్నిధికి వచ్చావు. ఆయన ఇస్తున్న విందు తింటున్నావు, ఆయన భోజనపు బల్ల యొద్ద కూర్చున్నావు. హల్లెలూయా. ఈరోజు మెఫీబోషెతు వలె నిన్ను నన్ను కూడా దావీదుకు సదృశ్యమైనటువంటి దేవాది దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. హల్లెలూయా, పిలిచాడు. కాబట్టి నువ్వు ఆయనకి ఏం చేయాలి? మెఫీబోషెతులు మనం అందరం కూడా మెఫీబోషెతులే. మన కాళ్ళు కుంటి, మన జీవితంలో అర్హత లేదు, యోగ్యత లేదు, రాజ సన్నిధికి పిలువబడేటువంటి యోగ్యత కోల్పోయిన వారము. అలాంటి నిన్ను నన్ను దేవుడు ఆయన సన్నిధికి పిలిచాడు. నువ్వు గనక నమస్కరించే వ్యక్తివైతే, దేవుని గౌరవపరిచే వ్యక్తివైతే, దేవుడిని ఆరాధించే వ్యక్తివైతే చిరకాలము నిన్ను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. హల్లెలూయా. ఏంటి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నీ బ్రతుకు కాలం అంతా కూడా నీ జీవితం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. అలాగంటే మేము దేవుని సన్నిధిలోనే ఉంటున్నామండి అనుకుంటున్నారా? ఎంతమంది మధ్యలో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిని కోల్పోతా ఉన్నారు? ఏంటి, ఎంతమంది వివాహాలు చేసుకుని దేని కోల్పోతున్నారు? దేవుని సన్నిధిని. ఏంటి, కొంతమంది విగ్రహారాధకులు చేసుకుంటున్నారు, వాళ్ళకి దేవుని సన్నిధి ఉంటుందా? ఉండటం లేదు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నీ చేతులు నమస్కరించే చేతులైతే, నీ చేతులు దేవుని ఆరాధించే చేతులైతే నిత్యము నువ్వు ఎక్కడ ఉంటావు? దావీదు భోజనం బల్ల యొద్ద మెఫీబోషెతు ఎలాగున్నాడో నీ జీవితంలో నువ్వు ఆ రీతిగానే ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా ఎవరికి నమస్కారం చేయాలని చెప్పాను? దేవునికి, రాజు సన్నిధి రాజుకి నమస్కారం చేయాలి. రెండవది, రాజు అక్కడ నాయకుడు అంటే సంఘాన్ని నడిపించే నాయకుడు, సేవకునికి నువ్వేం చేయాలి? నమస్కారము. హల్లెలూయా. అదే ఇందాక చెప్పాను కదా, ముందు చెప్పేస్తాను అన్నమాట. హల్లెలూయా. ఏంటి, దైవజనుడికి ఏం చెప్పాలి? వందనములు. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రతి పౌలను నేను నా స్వహస్తాలతో వ్రాయిచున్నాను, ప్రతి ఒక్కరు కూడా దేవుని పేరట ఒకరినొకరు వందనములు చెప్పుకొనుడి. హల్లెలూయా. ఏంటి, సేవకుడు ఎక్కడ కనపడినా, సంతలో కనపడ్డా, రోడ్డు మీద కనపడ్డా, బస్సులో కనపడ్డా, ఇంకా ఎక్కడ కనపడినా సేవకుని చూడగానే నీ చేతులు ఏం చేయాలి? దేవునికి, అయ్యా నా సేవకుడు ప్రభువానికి వందనాలని చెప్పి, దేవునికి వందనాలండి పాస్టర్ గారండి, హల్లెలూయా, దేవునికి వందనాలండి పాస్టర్ గారండి, హల్లెలూయా. ఏంటి, ఇంటిలో ఏంటి, మీకు ఒక విషయం చెప్పండి. దేవుని సన్నిధిలో ఏంటి, మరియా ఎలిజబెత్ వచ్చారు. ఏంటి, ఎలిజబెత్ ఇంటికి రాగానే మరియా ఏం చేసిందంటే, వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 39-40 వచనం. ఆ దినముల్లో మరియా లేచి ఒక ఊరికి వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తునకు వందనము చేసెను. ఎవరండి విడి? యేసు ప్రభు తల్లి అయిన మరియా. హల్లెలూయా. అంటే అనాది ఇది వజ్రంగా పుట్టుకొచ్చిందా? ఈ వందనాలు చెప్పుకొని ఇప్పుడు నుంచి ఏమీ పుట్టుకు రాలేదు. దేవునికి నమస్కారం చేయాలి, దైవజనుడికి నమస్కారం చేయాలి. ఇక్కడ ఎలిజబెత్ ఎవరక్కడ? ఎందుకు మరియా వందనాలు చెప్పింది? ఎలిజబెత్ ఎవరండి? చెప్పమాట. అహరోను కుమార్తెలలో ఒకటి, తన యొక్క 18వ తరగతిలో, అది ఆ తరగతి క్రమంలో 18వ యాజకత్వము అహరోనుకు వచ్చింది. అతని కుమార్తెలలో ఒక కుమార్తె ఎలిజబెత్. వారి వంతు చెప్పున ఇప్పుడు యాజక ధర్మం చేస్తున్న వారెవరు? అహరోను, ఎలిజబెత్. లూకా సువార్తలో యేసు ప్రభు పుట్టే కాలానికి ఆ మాట దినవృత్తాంతాల్లో ఉంటుందండి. అహరోను యొక్క యాజక క్రమం 18
18 అనుకుంటాను అది లెక్క. ఆ 18 లెక్క వచ్చేటప్పటికి యేసుప్రభు పుట్టిన రోజులు వచ్చినాయి. అప్పుడు వారు యాజకత్వం చేస్తా ఉన్నారు. ఆ సేవకురాలి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంటే అండి, వందనములు చెప్పగానే మరియ గర్భంలో శిశువు ఏం చేసిందంట? హలో అంటే లోపల ఉన్న యేసయ్య కూడా ఎలిజబెత్ అమ్మకి ఏం చెప్తున్నారు? నీ కడుపులో పెట్టి వందనాలు చెప్తుంది అడుగునాడు నాకు. హల్లెలూయా అండి. ఆ యొక్క బిడ్డ కూడా, కడుపులో బిడ్డ కూడా దేవునికి ఏం చేస్తుంది? వందనాలు. హల్లెలూయా. ఎలిజబెత్ మామూలు స్త్రీ కాదండి. అక్కడ సాధారణమైన స్త్రీ ఏమి కాదు, దైవజనురాలు, దైవ సేవకురాలు. కాబట్టి అండి ఆమె వెళ్ళి వచనము చెప్పింది, వందనములు చేసిందని దేవుని గ్రంథంలో అక్కడ వ్రాయించినట్లుగా చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఇంకా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. వందనములు చెప్పుడి. అలాగే 1వ రాజు 1:16 ఇందాక చెప్పేస్తాను నేను. బత్షెబ కూడా రాజు సన్నిధికి వచ్చి ఏం చెప్తా ఉంది? ఇది ఈ సందర్భం ఇంకొకసారి ఇందాక రాజు సన్నిధి అని చెప్పాను. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే బత్షెబకి దావీదు ఎవరండి? చెప్పండి. భర్తే. హల్లెలూయా. భర్త అయినా సరే ఏంటి రాజు దగ్గరికి రాగానే ఏం చేసిందంట? సాష్టాంగపడి నమస్కారము చేసింది. హల్లెలూయా అండి. దైవజనుడు భర్తే అవ్వచ్చు, కొడుకే అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడే అవ్వచ్చు, మావయ్య అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, నీ రక్త సంబంధి అవ్వచ్చు. దైవజనుడికి నువ్వు ఏం చేయాలి? నమస్కారము చేయాలి. హల్లెలూయా. దైవజనుడికి ఏం చెల్లించాలి? వందనములు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ చేతులు మారిపోతాయి అనుకుంటున్నాను. అందరూ వందనాలు చెప్తారనుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవునికి వందనాలు చెల్లించే వారిగా ఉండాలి. ఇంకా ఈ పత్రికలన్నింటిలో కూడా మనం చూసినట్లయితే అన్ని వచనాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి పత్రిక ఆఖరిలో కూడా ప్రతి సంఘముతో, కొరింథీ సంఘానికి కానీ, ఎఫెసీ సంఘానికి కానీ, ఫిలిప్పీ సంఘానికి, కొలస్సీ సంఘానికి, అన్ని సంఘాలకి పౌలు నొక్కి నొక్కి బల్ల గుద్ది చెప్తున్న మాట, సహోదరులు ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి. మూడవది, మొదటిగా ఎవరికి నమస్కారం చేయాలి? దేవునికి. రెండవ దైవజనునికి నమస్కారం, వందనాలు అవుతాయి. రెండవదిగా సేవకునికి. మూడవది సంఘ సహోదరులు. ఇదే కొంచెం కష్టమండి. పాస్టర్ గారు నమస్కారం పెట్టేయమంటే పెట్టేద్దాము. పాస్టర్ గారు దేవుడికి నమస్కారం పెట్టేయమంటే ఇట్టేస్తాం. పాస్టర్ గారు కూడా పెట్టేయమంటే మీరు సేవకులు కాబట్టి మీకు పెట్టేస్తాం. ప్రక్కన ఉన్న సహోదరికి ఒకరికొకరు వందనాలు చెప్పండి. వందనాలు. హల్లెలూయా. మాట్లాడుకోలేని వాళ్ళు ఎవరంటే దాన్ని పెట్టండి. దేవుని సన్నిధిలో సహోదరులు ఒకరికొకరు వందనములు చెప్పుడి. చర్చిలో కదండి మీరు అడిగారు. పక్కన ఉన్న సహోదరు పక్కన చెప్పేస్తాను. ఇంటికి వెళ్ళాక నీకు నాకు ఇంటి స్థలం దగ్గర వచ్చిన గొడవ నీకు తెలుసా? డోక్రాలో సహోదరులు ఒకరికొకరు వందనాలు చెప్పే దారుణంగా కనబడుతుంటే సహోదరులకు వందనాలు చెప్పుకుంటున్నారు. నా పక్కన ఉన్న మనిషే కదా, రోజు పొద్దున్న లగ్గానే చూస్తున్నానికి ఏం చెప్పడం? లగ్గానే. కాబట్టి ఈరోజు సంఘ బిడ్డలందరూ కూడా, మనమందరము కూడా ఒక్క రక్తములో కడగబడ్డాం. హల్లెలూయా. అంటే మనందరి దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మనమందరం ఒకరికొకరు ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? అత్త కోడళ్ళు, తోటి కోడళ్ళు, ఆడపడుచు వదిలి గారులు చెప్పుకోవాలా? పేరట వందనములు. చెప్పుకో విషయం చెప్పనండి. హల్లెలూయా. నేను తిడతా ఉందా, తిట్టుకొని వందలుతున్నా, ఎన్ని చేస్తున్నా దేవుని బట్టి దేవునికి ఏం చేయి? ఏమి జరిగినా ఏమి చేసినా దేవునికి వందనాలే, స్తోత్రాలే. హల్లెలూయా. దేవునికి మనం ఏం చెల్లించాలి? వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. సహోదరులు ఒకరికొకరు ఏం చెల్లించుకోవాలని చెప్తా ఉంది? వందనములు. బంధువులైనా, రక్త సంబంధులైనా, స్నేహితులైనా ప్రతి ఒక్కరు కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. సేవకులు కనబడిన ప్రతిసారి, దేవుని బిడ్డ కనపడిన ప్రతిసారి హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడ కనపడతారు? మీ ఇదిలో, మీ ఇంట్లో కనబడతారు. అక్కడే కనబడతారు. అక్కడే నువ్వు దేవునికి ఏం చెప్పాలి? వందనాలు. దేవునికి వందనాలు. సుజాత గారు మీకు వందనాలు అనకూడదు అండి. వందనాలు, ప్రభువుకి స్తోత్రము. అలాగా చాలా విషయాలు మనము చెప్పాలి. అయితే ఈ లోకంలో నువ్వు దేవునికి నమస్కరించే వ్యక్తిగానే ఉండాలి. ఆ యొక్క ఎప్పుడైతే క్రైస్తవుడు, మన చేతులు ప్రత్యేకమైన చేతులు అన్నాను కదా అండి. ఎవరి చేతులు? మనకి క్రైస్తవులు. మనం దేవుని పిల్లలం. మన చేతులు
ప్రత్యేకమైనవి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరికి వందనాలు చెల్లించాలో వాళ్ళకి చెల్లించాలి. కొన్ని విషయాల్లో చెల్లించకూడని సందర్భాలు ఉంటాయి. హల్లెలూయా. వందనాలు చెప్పమన్నాను కదా అని ఈరోజు ప్రార్థన అయిపోయాక అల్లా సెంటర్లోకి వెళ్ళి చేస్తే నమస్కారం శక్తివంతమైనది. హల్లెలూయా. దాన్ని గుర్తించాలి తప్ప ఎప్పుడు పడితే కొంతమంది స్తోత్రం, తుమ్మితే స్తోత్రం అంటే ఒక రకమైన నెట్కాలం వాళ్ళకి. ఏంటంటే దేవుడి వాక్యం చెప్తాను, నీ దేవుడు అని యెహోవా నామమును అన్ని మధ్యలోకి వెళ్ళిపోయి అండి ఎక్కడెక్కడ నుంచొని అది కాదు. నువ్వు చేసే నమస్కారం శక్తివంతమైంది, ఆత్మ అనుభవం కలిగినది, దాంట్లో విధేయత ఉంది, దాంట్లో లోబట్టం ఉంది, దాంట్లో పవిత్రత ఉంది. నిత్య పవిత్రమైన చేతులెత్తి మనం ఏం చేయాలి? దేవునికి వందనాలు చెప్పాలి. ఏంటి అక్కడ మొద్దుకాయ చేశాడా? మొద్దుకాయ ఆ గుమ్మం దగ్గర నుంచి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? హామాన్ ఉన్నాడు. ఈ హామానికి ఈ మొద్దుకాయ ఏం చేయలేదంట, వంగను లేదు, నమస్కారము చెయ్యొచ్చా? ఎక్కడ పడితే అక్కడ చేయండి. దేవునికి చెయ్యాలి, నీ సేవకునికి చెయ్యాలి, నీ సంఘ సహోదరులకు చెయ్యాలి తప్ప ఎవరతను హామాను లాంటి వాళ్ళు బయట సెంటర్లో కూర్చుంటారు, నువ్వు వెళ్ళే చోట ఉంటారు, నువ్వు ఉద్యోగం చేసే చోట ఉంటారు. వాళ్ళ ముందు చులకనగా హే భావంగా నువ్వు కనుక వందనాలు చెప్తే వాళ్ళు తిరిగి నీ దేవుని దూషిస్తారు తప్ప ఏ విధమైన మహిమ దేవునికి అక్కడ కలగదు. సాతాను కూడా వచ్చి యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి ఏమంది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల సైతాన్ వచ్చి ఎవరిని అడుగుతున్నాడంటే దేవుని ఏం పెట్టమంటున్నాడంట? నమస్కారం ఎంత శక్తివంతమైందో చూడండి. అందుకే సాతాను గారు దేవుడిని ఏం పెట్టమంటున్నాడంట? నాకు నమస్కారం పెట్టు చాలు, ఒక్క చిన్న నమస్కారం అని అడుగుతా ఉన్నాడు. దేవుడు వెంటనే వాక్యంతో అక్కడ సాతాన్ని గద్దించినట్లుగా చూస్తున్నాం. అందుకని మనం ఇప్పుడు ఏ నమస్కారాలు ఎట్టాలి? దేవుని నమస్కారాలు ఎట్టాలి తప్ప సాతాను నమస్కారాలు పెట్టకూడదు. హల్లెలూయా. అవి ఆత్మీయతతో కూడిన నమస్కారం అయి ఉండాలి, ఆరాధనతో కూడిన నమస్కారం అయి ఉండాలి, సంస్కారంతో కూడినటువంటి నమస్కారం అయి ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే వందనాలు అయి ఉండాలి, దేవునికి విలువనిచ్చే వందనాలు అయ్యి ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మొద్దుకే దేవుని బిడ్డగా ఉన్నాడు. నా దేవునికి తప్ప శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నా దానియేలు గ్రంథంలో చదువుతారా? మీకు తెలిసి చక్కని మాట. రాజా నెబుకద్నెజరు రాజా, ఇందులో గూర్చి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. అక్కడ నమస్కారం గురించి ఒక మాట ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి రాజుగారు అంట ఉసిపోక రాజుగారు ఏం చేశాడు? ఓ బంగారు ప్రతిమ నిలబెట్టించి ప్రజలందరినీ కూడా ఏం చేయమంటున్నాడు? ప్రతిమలు ఎక్కువైపోయినాయి కదా, సంవత్సరం ప్రతిమలు ఏమైపోతా ఉన్నాయి? పెరిగిపోతా ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆ యొక్క శద్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు, రాజా నీవు నిలువబెట్టిన ఈ ప్రతిమకు మేమేం చేయము, ఎందుకు చేయనన్నారు? వాళ్ళ నమస్కారం చాలా విలువైంది. వాళ్ళ నమస్కారం ఆత్మతో కూడినటువంటి నమస్కారం. వాళ్ళ నమస్కారం చక్కని దేవునికి మాత్రమే గౌరవాన్ని విలువనిచ్చేటువంటి నమస్కారం. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? నమస్కారము చెయ్యము. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో ఎక్కడ ఎవరికి నమస్కారం పెట్టాలో దేవుని ఆత్మ జ్ఞానం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఒక దేవుని బిడ్డవు. హల్లెలూయా. ఒక్కొక్కసారి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు. మేము మొన్న ఒక కొత్త డాక్టర్ అమ్మగారు పరిచయం అయ్యారు. మా గారు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నారు. మేము వెళ్ళింది ఫస్ట్ రోజు అసలు ఆవిడ గురించి మాకు తెలుసా? మా గురించి ఆవిడ తెలియదు, ఆవిడ గురించి మాకు తెలియదు. అపాయింట్మెంట్ రాయించుకున్నాము, వెళ్ళాము. వెళ్ళిన వెంటనే నేను చూపించుకున్న తర్వాత నేను సేవ చేస్తున్నానండి, మా పాస్టర్ గారు అండి అని ఇలా పిలిచాను. వెంటనే కుర్చీ నుంచి లేచిపోయి డాక్టర్ అమ్మ గారు
దేవునికి స్తోత్రాలండి, వందనాలండి అన్నారు. హల్లెలూయా. అంటే ఏంటి ఒక సేవకులు, ఒక డాక్టర్గా ముందు మనం వెళ్ళి ఆవిడకి ఏం పెట్టచ్చు? నమస్కారం పెట్టచ్చు. కానీ ఆమె వందనం కూడా చాలా శ్రేష్టమైనది. దైవజనుని యొక్క విలువను గుర్తించింది కాబట్టి మాకంటే ముందుగానే ఆవిడ మాకు ఏం చెల్లించింది? నమస్కారం దేవుని తరపున చెల్లించినట్లుగా చూస్తాం. అంటే మన నమస్కారం అంత వాల్యుబుల్గా ఉండాలి, అంత విలువైనదిగా ఉండాలి. పెట్టవలసిన చోట పెట్టకపోయినా ఆశీర్వాదం పొందుకోలేము, పెట్టకూడని చోట పెట్టినా. అర్థమైందా మీకు? అర్థమైందా? పెట్టవలసిన చోట పెట్టకపోయినా పొందుకోలేవు. నీ సేవ మనుషులు అలా మొక్క పక్కట్టుకుని పోయావనుకో నువ్వు ఏ విధమైన ఆశీర్వాదం పొందుకోలేవు. పెట్టకూడని చోట గొప్పకి వెళ్ళిపోయి రాజకీయ నాయకుల దగ్గర గొప్పకి వెళ్ళిపోయి ఎన్నో వందనాలు పెట్టేసినా నీకు ఏ విధమైన ఉపయోగము ఉండదు. ఏం కావాలి మనకి? బ్యాలెన్స్. హల్లెలూయా. మా బ్యాంకులోని మార్చి నెలాఖరికి సమకాలీనటువంటి స్థితి నువ్వు దేవునిలో కలిగి ఉండాలి. ఎక్కడ చెయ్యాలో అక్కడ చెయ్యాలి, అక్కడ చేయకూడదో ఆలోచన చేసుకోవాలి. చివరిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలువబడి ఉండిరి. సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతి ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసి. హల్లెలూయా. ఆదికాండంలో మొదలైన నమస్కారం ఎక్కడ దాకా వచ్చింది? ప్రకటన గ్రంథం దాకా వచ్చింది. ఇప్పుడు నువ్వు చచ్చిపోయాక పరలోకం వెళ్తావు. మీకు ఎవ్వరికి నమ్మకం లేదా? అంటే ఎవరా ఏంటి కొంప తీసి? హల్లెలూయా. అంటే మనమందరము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటాం. ఇక్కడ ఎలా దేవుడిని ఆరాధన చేస్తా ఉన్నాము, అక్కడ కూడా దేవునికి ఏం చేస్తామంట? ఇంకా అక్కడ ప్రార్థన ఉండదు, పాస్టర్ గారు వాక్యం చెప్పరు, ఆశ్రమ గారు 21 రోజులు మిమ్మల్ని ఇలా వాక్యంతో బాధ పెట్టరు. హల్లెలూయా. ఉపవాసాలు ఉండవు. కానీ ఒకే ఒక పని, 2 చేతులు ఎత్తి ఏం చేస్తామంట? ఇంకో విషయం తెలుసండి, పరలోకి వెళ్ళాక ఈ చేతులు అలాగే నిజం చూడండి. అక్కడ వచ్చిన పరలోకి వెళ్ళాక ఆ గొప్ప దేవుని చూస్తూనంట నీ కళ్ళు రెప్ప పడదు, నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమీ ఉండదు. నీ చేతులు ఏం చేస్తూ ఉంటాయి? హల్లెలూయా. ఏంటి నిత్యము నీ చేతులు ఎందుకు ఈ చేతులు శుభ్రం చేసుకోవాలి? పరలోక రాజ్యంలో దేవుడిని ఆరాధన చేయడానికి. హల్లెలూయా. ఇక్కడ ఈ చేతులు శుభ్రంగా లేకపోతే పరలోకం వస్తాయి. ఈ చేతులు ఎవరు చెయ్యట్టుకుని వెళ్దామని ఆ చేయకుండా తీసుకెళ్దాం. హల్లెలూయా. నీ చేతుల్లో కొనుక్కుంటే నీ చేతులు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతే పరలోకానికి. చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల దేవుడి ఏమన్నాడు దేవుడు? ఈ వాక్యం సత్యం. ఎందుకంటే నువ్వు ఏంటి ఒక చెయ్య నరకబడి అగ్నిలో చెయ్యి అభ్యంతరపరిస్తే దాంతో పాటు నరకంలో పడిపోవడం కంటే ఆ చెయ్యి తెగవేసుకుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? పరలోక రాజ్యం. అంటే చేతుల ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి. చేతులు శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ పరలోక రాజ్యంలో ఇక్కడ కోట్ల ఎంతమంది సమూహం చదువుకున్నాం. తెల్లని వస్త్రాలు ధరించుకున్న లెక్కింపజాలని 9వ వచనం, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూర మట్టలు చేత పట్టుకొని, హల్లెలూయా, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని దేవునికి నిత్యము నమస్కారమే. హల్లెలూయా. అస్సలు నీకు అప్పుడే కలుపు రాదండి. అసలు నువ్వు దేవుణ్ణి చూస్తా మైమరిపు. ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉంటాం, ఒక ఆదివారం ఒక రోజు ఆరాధన చేస్తున్నాం, ముగించాలనిపించట్లేదు ఆరాధన. అలా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే అంత సమయమైనా ఆ గొంతు ఎలాగ వస్తుందో తెలియట్లేదు, ఆ స్వరం ఎలాగ వస్తుందో తెలియట్లేదు. దేవుడు ఎంతసేపు అయినా ఏం చేయాలనిపిస్తుంది? ఆరాధన చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఈ యొక్క పరలోక రాజ్య మర్మములో కూడా నువ్వేం చేస్తావు తెలుసా? దేవునికి నమస్కారము. హల్లెలూయా. నీ చేతులు పరలోక రాజ్యంలో కూడా నమస్కారం. ఒకవేళ నువ్వు ఇప్పుడు కనుక ఈ నమస్కారం చేసే, దేవుని స్తుతించి ఆరాధించి నమస్కారం చేసే చేతులు నీకు లేకపోతే ఏమవుతుందో చెప్తాను చూడండి. 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ మృగమునకు
అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. అలాగే 8వ వచనం కూడా చూడండి. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయండి. ఇప్పుడు అర్థమైందా లాస్ట్ మీకు మర్మం? ఇప్పుడు కనుక నువ్వు నమస్కారం చేసి దేవుణ్ణి ఆరాధించలేని వ్యక్తివైతే పరలోక రాజ్యంలో ఆ ఘట సర్పం అంటే ఎవరో సాతాను, దానికి నమస్కారం చేయడానికి నిన్ను అప్పగించేస్తాడంటండి. నిత్యం దానికి ఏం చేస్తామంట? ఎవరుంది అక్కడ? ఎవరి పేరు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడలేదో వారందరూ కూడా ఈ లోకంలో కూడా ఆ మృగం వస్తుంది. 1000 ఏళ్ల పాలనలో ఈ భూమి మీద ఆ భయంకరమైన క్రూర మృగం వస్తుంది. దేవుడు నిన్ను దానికి అప్పచెప్పేస్తాడు. దానికి నువ్వేం చేస్తావంట? నమస్కారం చేస్తావు. ఆ మృగానికి నమస్కారం చేసిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్నిలోకి. హల్లెలూయా. దేవునికి నమస్కారం చేసే బిడ్డవైతే ఆ మృగానికి దేవుడిని అప్పగించడు. ఆ మృగం ఎవరు? మహాఘట సర్పం. మళ్ళీ 2 వచనాలు చదవండి, మీకు అర్థమైందో లేదో. 13వ అధ్యాయం 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున చేసిరి. 8వ వచనం. అర్థమైందండి? 2 వచనాలు కూడా. ఈ లోకంలో ఇక్కడ ఇదే కాలం కృపాకాలం. ఈ కృపాకాలంలో నీ చేతులు దేవునికి నమస్కరించకపోతే వచ్చే కాలం దేవుని రాకడ శ్రమల కాలం, 1000 ఏళ్ల కాలంలో నువ్వు దేనికి నమస్కారం చేస్తావంట? సాతానికి. చెప్పరేటండి, యేసుప్రభు కదా ఏంటంటే దాన్ని బాగా కోరుకుండిపోయింది కదా. యేసుప్రభు పుట్టినప్పుడు వెళ్ళి అడిగింది ఏమని? నాకు నమస్కారం. దాని కోరిక తీరలేదు. ఇప్పుడు నీతో ఏం చేస్తుంది? దాని కోరిక తీర్చుకుంటా. నువ్వు కనుక దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆరాధించి దేవుళ్ళో లేని బిడ్డవైతే చివరికి ఎవరికి ఆరాధన చేస్తావు? ఆ మృగానికి, ఆ ఘట సర్పానికి ఆరాధన చేసే వ్యక్తి అయిపోతావు. కానీ మన చేతులు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. యేసయ్యా, నా చేతులు నీకే నమస్కరిస్తానయ్యా. క్రిస్మస్ పాడతారా? పాడ నమస్కరింపరాండి. సంతోషంతో నవ్వుతూ పుస్కిలా నవ్వుతూ ఎలా చేయాలి? హల్లెలూయా. నవ్వుతూ దేవునికి ఏం చేయాలి? వందనాలు. ఒక్కో పిల్ల ఉంటుంది, ఒక్కో పిల్ల మొఖం అలా ఉండకూడదు. హల్లెలూయా. సంతోషంతో ఉత్సాహంతో మన దేవునికి మనకు నమస్కారం చేద్దాం. 1వ వచనంలో రండి మన దేవుడైన యెహోవా సన్నిధిని మనము మోకరించండి, నమస్కారం చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా.